తాజా 30. జయలలిత మరణించి 2 నెలలు దాటిపోయింది. కానీ ఆమె ఎలా మరణించింది అనే దానికి ఇప్పటిదాకా స్పష్టమైన ఆధారం ఏదీ లభించలేదు. తరచుగా కొత్త కథలు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడు మాజీ మంత్రి పొన్నైన సంచలన ఆరోపణలు చేశారు. ఈయన ప్రస్తుతం పన్నీరు సెల్వం వర్గంలో ఉన్నారు. జయలలిత నివాసమైన పోయస్ గార్డెన్లో అనూహ్య సంఘటనలు జరిగాయని ఈ మాజీ మంత్రి ఆరోపిస్తున్నారు. ఈయన ఒక్కరే కాదు, కామన్ పీపుల్ కూడా నమ్ముతుంది ఏమిటంటే జయలలితపై ఆమె ఇంట్లోనే దాడి జరిగిందని. జయను మెట్ల మీద నుంచి తోసేశారని ఈ మధ్య ఒక ఫోటో బయటకు వచ్చింది. ఇది నిజమైందో లేక ఫోటోషాప్లో చేసిందో తెలియదు. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి పొన్నైన చేస్తున్న ఆరోపణలు చూద్దాం. పోయస్ గార్డెన్లో దివంగత ముఖ్యమంత్రి జయపై దాడి జరిగింది. ఈ దాడిలో జయ తీవ్రంగా గాయపడింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. జయ మరణం ఒక మిస్టరీగా ఉందని పొన్నైన చెప్పారు. అపోలో ఆసుపత్రితో శశికళ సీక్రెట్ అగ్రిమెంట్ పెట్టుకున్నారనే అనుమానాలు ఉన్నాయని పొన్నైన తెలిపారు. ఆసుపత్రిలో జయలలిత ఉన్న వార్డులోకి ఏ ఒక్కరికి ప్రవేశం కల్పించలేదని తెలిపారు. లోపలకు వస్తే అంటువ్యాధులు సోకుతాయని భయపెట్టారన్నారు. 2 నెలలకు పైగా జయలలిత వద్దే ఉన్నానని చెబుతున్న శశికళకు ఎందుకు అంటువ్యాధులు సోకలేదు? ఈ ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు రావాలంటే లోతుగా న్యాయ విచారణ జరపాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి పొన్నైన డిమాండ్ చేస్తున్నారు.